దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యానించిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి కోశాధికారి గొట్టిపాటి లక్ష్మణ్. ఈ మేరకు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ మెమోరాండం అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పాలసీలకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని సబర్వాల్పై ఫైర్ అయ్యారు. దివ్యాంగులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయంతో ఆమె ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మేమందరం దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరం కూడా ఖండిస్తున్నాం. అలాగే మేము ఎంతో మంది ఇప్పటికీ దివ్యాంగులు అన్ని రంగాల్లో కూడా సివిల్స్ లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఒక జాయింట్ కలెక్టర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తులని ఆవిడ ఏ విధంగా ఆ మేడం గారు ఇట్లా పోస్ట్ చేసిందో అర్థం కావడం లేదు. వెంటనే ఆ మేడం గారు చేసినటువంటి వ్యాఖ్యలని ఉపసంహరించుకోవాలి. అలాగే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మేమందరం కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది మా దివ్యాంగుల సమక్షంలో. సో ఆమె ఇప్పటికీ ఒక ఉన్నతమైన పదవిలో ఉండి, అలాగే రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండి ఆమె ఈరోజు మమ్మల్ని కించపరచడం అనేది ఇది భావ్యం కాదు. మీ సొంత సోదరుడైనటువంటి సిసోడియా అగ్రవాల్ గారు మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో జాయింట్ కలెక్టర్గా ఉన్నారమ్మా. అప్పుడు మీ ఇంట్లో ఆయన మీ సోదరుడు ఏకంగా ఆయన ఒక దివ్యాంగుడే. అలాగే మీ సోదరుని విమర్శించినట్టు అందరినీ కూడా విమర్శించడం మీకు తెగదు. సో కాబట్టి అమ్మంటనే అది ఉపసంహరించుకుని దేశంలో ఉన్న దివ్యాంగులందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి మా దివ్యాంగుల కమిటీ తరఫున మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. దివ్యాంగులు అనవసరమైనటువంటి విషయంతో ఆమె ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం మీద మేమందరం దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరం కూడా